ఏమని వేసుకుంటారు ఏమని అలా సంసారానికి వాళ్ళు అవి వేసుకుంటారే పనికి మళ్ళీ నీకు రాత్రి ఏం చెప్పినా ఏం చెప్పినావు నువ్వు నన్ను అంటావు ఎట్టుకాలు తెచ్చుకొని ఎద్దులేక వాయినవు తాగి బజ్జీలు తిన్నావు గున్నపోతు వాడినట్టు వండి గురుకోలు కొడుతున్నావు గొర్ర 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 గొర్ర. అమ్మమ్మ 50 రూపాయలు ఇచ్చి నాకు లేవు బిడ్డ నీ అట్లా అడుగుతావు చెల్లెలు అట్లా అడుగుతావు ఏడికేం తెత్తురా నేను పైసలు చెప్పు మీ అయ్యి నడిపించుకోండి అయ్యా కూలీలు పోయి శాంతసేపు అవుతుంది నేను పోతా పోయమ్మో చెల్లి రాత్రి అడగకపోతున్నారా నేను పూర అన్యాయం చేస్తావు బస్ స్టాండ్ లో ఉడితే బస్ స్టాండ్ లో తెచ్చి బదలాన్ని చేయడానికి దానికి ఎప్పుడు అడిగినాక ఎలా జరుగుతున్నారు ఇద్దరు కొట్లాడ పీకులాడ పంచాది నువ్వు నీ కొడుకులు. ఓ అక్క ఈ చెవిటి దానికి వినిపించదు. ఓ అక్క ఓ అక్క ఏమొచ్చిందే నీకు డాక్టర్ గంక సూది పొడిచినట్టు పొడతానవు డాక్టర్ గంక సూది పొడిచినట్టు పడతానవు. ఏం పోయే కాలం వచ్చింది మరి ఎప్పటి నుంచి పిలుస్తున్నా నేను అక్క అక్క అంటే నువ్వు వలుకుతానే లేవు. నాయనా గీ నీళ్ళేం పోసో బిడ్డ గా ఫిల్టర్ నీళ్ళు అన్న తీసుకురాపో బిడ్డ పోయి. ఏ అమ్మ ఇప్పుడు నేను హనుమల్ల గుడి కాడికి పోయి నడుచుకుంటా ఇప్పుడు వానాల పట్టుక ఎత్తుకొని రావాలి ఆర్దాని లెక్క. ఓ బండి పీయమంటే బండి పియర్ చేయరు, ఊళ్ళో తిరగాలంటే ఇజ్జత్ పోతుంది నడుచుకుంటా. నాకంటే పోరాలు బండి మీద రుయ్య తిరుగుతురాలు. ఏం చేతి బిడ్డ నీతో నా ఇప్పిస్తావా అని అంటావు. నేను గలకు పత్తిత్తులు పెట్టనీకే గా మక్కిత్తులు వేయనీకే పొద్దుసనం పోతే గా 200 ఇస్తారు బిడ్డ. గా 200 తెచ్చి నీకే ఇస్తాగా బిడ్డ. నేను ఏమన్నా తీసుకొని వాడుకుంటున్నారా? నాకు ఆ పెన్నులు కావాలి, పుస్తకాలు కావాలి, నాకు పేరెండవులు కావాలని అన్ని సతాయిస్తావు బిడ్డ. మీ నాయన వచ్చినాక అడిగి ఇప్పించుకో బిడ్డ. అబ్బా మా నాయన ఇప్పిస్తాడు నేను చూస్తా. మా నాయన ఇప్పించినట్టు ఊర్లో ఎవ్వడు ఇప్పియాడు. ఈ అమ్మ నువ్వు అప్పుడప్పుడు ఇస్తావు 200 నా ఖర్చులకు పైసలు. అవును బిడ్డ. గవే ఆయన చూసి గా గోడ సాటుకు వచ్చి బబ్లు 10 రూపాయలు ఉంటే ఆయన ఆర్డర్ అంటాడు. ఆయన నాకు బండి ఇప్పిస్తాడంటే నేను చూస్తా. నీ అమ్మకి ఆయన ఇప్పియాడు కానీ నువ్వేదో బండి ఇప్పిస్తావని నీళ్ళు పోస్తున్నా. లేకపోతే ఇప్పియనంటే చెప్పి ఈ పని కూడా చెయ్య. నేను ఇంట్లోకే రా అని చెప్తున్నా. ఈ అమ్మ బయట పోతే ఇజ్జత్ పోతుంది, పోరగాళ్ళంతా తిరుగుతున్నారు. ఏం చేస్తున్నావు? బాసన్లు తోముతున్నాయా? పిల్లగాడు తిన్నాడా? తినలేవాడు అలిగిండు. ఎందుకంట ఏమైందంట? ఆయనకు ఏం కావాలో నువ్వే అడుగు. ఏం అడగాలి అబ్బా? ఎందుకురా? ఎందుకు తింటలేవు? ఏంటిది? ఎందుకు తింటలేవు? నీకేం తక్కువైంది? ఏం తక్కువైనదా? అన్నీ కొనే అయినాయి. అంటే ఏందంటే ఏదని ఇప్పించినావు నువ్వు నాకు? ఈ టీ షర్ట్ నీదే, ఈ పైన నీదే, డైర్ కూడా ఇప్పించినావు. నాకు బండి కావాలి, ఇప్పిస్తావా చెప్పు. అంటే బండి కావాలి నాయన అంటే అప్పటిదప్పుడు ఏడ తెచ్చియాలి? ఏడనన్నా తెచ్చి మరి ఎందుకున్నావు? ఆడ మీ అన్నోళ్ళేమో అట్లా వీకేసుకుంటారు, మీ పెద్దమ్మనేమో ఇట్లా వీకేసుకుంటది. నువ్వే నాకు ఇప్పుడే బండి కావాలంటే మా అన్నోళ్ళది నాకేం సంబంధం ఆయన? నాకు బండి ఇప్పిస్తావా? ఇప్పుడే కావాలంటే ఏడికెళ్ళి వస్తారా? ఇప్పిస్తానేమో ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. ఎక్కడ పోతావు? ఏడుకన్నా పోతా. ఎక్కడ పోతావు? ఏడుకన్నా పోతా నేను. ఇప్పిస్తావా? అంటే ఇప్పుడు బండి కావాలంటే ఏడికెళ్తే కావాలి? ఓ చెట్టు కాకలని దెంపుకొచ్చి ఇవ్వాలనా? నువ్వు ఎట్లానే తీసుకురా, నాకు బండి కావాలి. ఏం చేద్దామని అక్కడ చేసుకున్నావు ఆ రోజు? ఎందుకు చేసుకుంటారయ్యా అందరు ఎందుకు చేసుకుంటారు కదా చెప్పు నాకు. చాదా అన్నాడు ఆడు చేసుకున్నా లేకుంటే ఆ రోజు పనిలేకపోయినావా? ఆయన ఇంటికి ఇచ్చినావు మా అక్కను సొంగపేటకు 10 ఎకరాల పొలము కాదని చెప్పి ఏం పెట్టి మాయం చేసినావో మా అక్కను దొరుకుని వచ్చావు వీడికి ఉద్యాలకు. మీ అక్కకు నాకు ఇష్టం ఉన్నది మేము చేసుకున్నావు కదా. అవును. మరి ఏది 5 ఎకరాల పొలం చేస్తావు, ఇల్లు కట్టిస్తావు, నీ ఇంటికి దొంగపోతావు చెప్పినావు. ఏది ఏంది బాయ్ నువ్వేంది పెద్దగా మాట్లాడుతున్నావు? అవు బావా, అవును బావా మాట్లాడుతున్నావు సంగతి. అరే పోవా, నువ్వు ఎక్కువ మాట్లాడక నువ్వు ఎక్కువ మాట్లాడు. అవునా? నువ్వు ఎన్నేళ్ళ మగలోకి వచ్చి నేను చిన్న ఉంటి ఉండొచ్చు, అప్పుడు సోర ఉండవు, పెద్ద అయినప్పుడు ముసలి సిగ్గుసరం లేదు. కానీ దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించా? ఇంకా ఎన్నేళ్ళు పెడతాడు నా ఇంట్లో మక్కలు? నా ఇష్టం ఉండని దినాలు పెడతాయిడా. ఏంది? అరే తోలు బిడ్డ ఒక పోడా ఏం చేసి మాయం చేసినావు ఆ రోజు? మా మక్క అయినింటికి ఇచ్చిన సొంకపేటకు 10 ఎకరాల పొలం రా. అవునురా నాకు రా అంటున్నా. బాగా పెద్ద ఉండొచ్చు, నాకేం కాదు. అవునురా చెప్తున్నా నేను చంపుతా బిడ్డ అనుకున్నా. దిక్కు మళ్ళీ దూరం ఉండి మాట్లాడు. మరి ఏం చేయాలి? బుద్ధించాలా? సిగ్గుచరం లేదు. ఆని వాళ్ళని నీ వాళ్ళనే అమ్మ నా ఇజ్జత్కి అసలు వాళ్ళు తల్లెత్తుకోలేక ఊర్లో ఏం చూపుకుంది ముఖం దేవుడా చెప్పి చచ్చిపోయినరే. నన్ను ఒక్కని మొదలేసిపోయినరు. దాంట్లో నిన్ను నాకు తెత్తాలు వేసిపోయినరు. నీ ఇట్లా నువ్వు అయ్యా నాకు దాబడిచిన వాడికి ఇంతుండే అలా అల్లుడు ఇంత పెద్ద అయ్యిండు. ఆన్పెన్ చేయాలన్నా నీరు తీసుకున్నా, లేకపోతే నీ కాపురాన్ని తోలిస్తున్నా, లేకపోతే నేను చచ్చిపోతున్నా. చెప్పు బావా, ఏం చేస్తావు? ఏం చేద్దాం మా అక్కడ చెప్పు. ఏం చెప్పాలా నీకు? మాట చెప్పని మాట్లాడతాం. ఏం చెప్పాలా నీకు? ఇంకో ఇష్టం చూసి చేయి మాట్లాడతా నేను ఊరుకున్నా. ఏంది అడిగా నువ్వు అని మాట్లాడుతున్నావు? ఏందిరా ఏంది అడుగుతావు నువ్వు? నువ్వేంది అడిగేది? ఆడేంది అడిగేది? నన్ను
ఏంది అడుగుతారా అంటే వీళ్ళు ఇద్దరు మూతపరి ఎందుకు అడగొద్దు నాయన? ఏంది అడుగుతావురా? 25 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఎన్ని రోజులు అని చెప్పి చూసుకుంటాను నన్ను. నాకు ఇంకా ఈ పెళ్లి చేయవా? పుట్టలే అని నువ్వు పుట్టలేదని నేను అన్నానా? మరి నీ ఇంటికి ఎప్పుడు తీసుకోవద్దు? ఆ ఇంట్లోకి అన్న వాళ్ళు అందరు ఉన్నారు, నేను ఏడుండాలి? ఎన్ని రోజులు అని మామ వాళ్ళ ఇంట్లో ఉండాలి? ఉండబోతా బిడ్డ, జర ఆగుండి ఉరుకులాడితే కాదు. బరాబర్ అడుగుతాడు. ఎందుకు అడిగాడు? అడుగున్నాయా? అడగని నువ్వు ఆయన అడుగుతాడు. అడుగుతాం మరి. అడగండి. మాట్లాడదాం. ఆయన మాట్లాడుకోం ఎట్లున్నది, మీ తమ్ముడు మాట్లాడుకోం ఎట్లున్నది. నువ్వు బిడ్డ నాయన అక్కడ పెద్ద మది అనకంటవేందే నువ్వు? ఇంకెన్ని రోజులు ఇట్లుందాం? ఎక్కడ పోతాడు బిడ్డ? ఎట్లా పోతావేందే? ఆడికెళ్ళి తీసుకు. ఏమైంది అక్క నీకు? ఏమైంది నీకు? ఏయ్, ఇంట్లో వైద్యం మెట్టమీద చేసి 12 జోగడిపో. జో నందా జోపార్వా నందా అని జోగడిపో. సిగ్గుచేయడం లేదు. ఎన్నేనాకుతావు ఇట్లా? చూడు బావా, నువ్వు ఇట్లా ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వస్తా పోతున్నా అనుకున్నాము, కానీ అవన్నీ కళ్ళనిది. బరాబర్ చెప్తున్నా, ఈ వారంలో మా అక్కను మా అల్లుని తొలగిపోతావా ఇంటికి? చెప్పు. 5 ఎకరాల పొలం చేయిస్తున్నావు, ఇల్లు రాయిస్తున్నావు, ఏది నాకు కావాలి పక్క. ఇక నడిచేదేమో నడుస్తున్నది, అయ్యేదేమో అవుతున్నది. తొందర ఎందుకు పడుతున్నావు? తొందర పడకండి. తొందర ఎప్పుడైనా వద్దు. జర మా ఇంట్లో కూడా ఇంత లొల్లులు నడుస్తున్నాయి, కొడుకులకు కోడళ్ళకు పెళ్ళానికి నాకు నడుస్తున్నాయి. జర సాత్పరంగా అని అయినాక తర్వాత మాట్లాడదాం. అది నీ ఇల్లు, ఆమె నీ పెండం, నీ కొడుకులు, నీ మనమరాలు, నీ కోడళ్ళు. నేను అనలేగా రాములా, అంత ఉందిగా బావా? అనలేదు కదా. అనలే కదా అంటున్నావు, డైలీ వస్తున్నావు పోతున్నావు, ఏంది ఇది? అరే నా పిల్లగాడు ఉన్నాడు కదా, నా పిల్లం ఉండదు అంటే నువ్వు వచ్చిపోతున్నా. పెళ్ళమన్న సందులో కాదు అనేది, మోతవారు లేక మొగడవే కదా నువ్వు. మొగడవైన పని అక్కని చేస్తున్నావు కదా, తొలుకుపోమా ఇంటికి నాడు. ఇంటికి తొలుకుపో. ఎన్నడే కాడి కాదు అయిన వారు ఇంకా రేపు వెళ్ళిన అయితే పోతావు. సిగ్గుశరం లేదానికే అక్క నువ్వు కొంత అనిపిస్తుంది బిడ్డ. నీ ఇట్లా ఉందినా? నీ ఇట్లా ఉందినా? ఇట్లా జిల్లా చచ్చిపోయినాక జిల్లా కట్టి నన్ను సందం చేసి అనుకున్నాను. ఇట్లా అవుతా ఇట్లే ఉంటే ఇది లైఫ్ లాంగ్ ఇట్లే అయిపోతుంది. ఏదో ఒకటి తెలుసుకుందాం. అరే రాములు, నీకు చూడు బాబా, నీ కాదు నీ మొక్తా, నీ దండం పెడతా. మా ఇంట్లో ఉవ్వరు లేదు నాకు. ఉండు, ఏదో ఒకటి తెలిపోవాలి. అదే ఇలా పెళ్ళందేందో ఇలా కొడుకులదేందో అన్ని తెలిపి నేను మాడతా. నా అక్క నాకు ఉంది, నేను నా అక్కకున్నా. మా అల్లుడు ఒక్కడు, నువ్వు చూస్తే ముసలాడు. ఇక రేపు నీకేమైనా అయితే మా అక్క ఏం కావాలి, నేనేం కావాలి, నా అల్లుడేం కావాలి. బాబా నీ కాలు మొక్తా బాబా, తోలుకుపోయి. అరే నీకే దండం చేస్తారా రాములు, జర ఉరుకులాడకరా జర నిదానం. ఉరుకులాడలేండి బాబా, భయం అవుతుంది బాబా. రేపు నీకేమైనా అయితే మా అక్కకు దిక్కు లేదు బాబా. నాకెవరున్నారే నా చెల్లెమ్మ, నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. కుక్కలు చేసి ఇస్తరాకవుతుంది బావా. నా మాట ఇన్ను బావా, నీ కాలు మొక్తా బావా, తొలుకుపో బావా. సొర మొగలు వచ్చిపోతురు బాబా, చిన్న పెద్ద లేదు బావా. నీకేమైనా అయితే మేమేం కావాలి చెప్పావా? నేను నడిచేటు నేను ఎట్లా ఎక్కడ నాశనం అయిపోతామేమో. మా అక్క ఏం కావాలి చెప్పావా? మా అల్లుడు ఏం కావాలి చెప్పావా? చెప్పు బావా. నాకు భూమి లేదు, పుట్టలేదు బావా, దండం పెడతా బావా. చెప్పు బావా, చిన్నది బావా, నీ కాలు మొక్తా బావా. అది చేయకు, తొలుకుపో బావా ఇంటికి. నాకైతే ఈ వారంలో ఎట్లా చెయ్యి. నీ పిల్లలతో ఏం చెప్తావా, నీ కొడుకులకు ఏం చెప్తావా, నీ కోడళ్ళకి ఏం చెప్తావా నాకు తెలియదు. నీ కులం పిలుసు కూసేటు, నేను మాకు అందరం వస్తాం, మేము కూర్చుంటాం. ఏదో తాడో పేడ కావాలి బావా. నాకైతే పక్కా చెయ్యి, తొలుకుపో నా అక్కడి ఇంటికి. అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావే? నువ్వేడు కూకో, నేనున్నా కదా. వీళ్ళు ఏం చేసినా సరే నేనున్నా, నేను చూసుకుంటూకో. వీళ్ళు ఎంతమంది ఉన్నా నేను మాట్లాడతా. 10 మంది ఉన్న ఒకటే, నేను ఒక్కటే. అక్క ఎందుకు ఏడుస్తావు? చిన్న ఉన్నాడు అల్లుడు, అమ్మ నా చనిపోయింది, నేను చూసుకుంటలేనా? తెలియదు సార్, నువ్వు కాస్త చేస్తాను, నీ కాస్త చేస్తాను, అల్లుని పెద్ద చేసినాం. ఆయన ఏం చేస్తాను అనేది తర్వాత భాగం అన్నది. నేను ఇడవను. ఇంటికాడ పోయి పెద్ద ఉల్లాడు కావాలి, నేను నచ్చిపోవాలి, ఆ ఇంట్లో వాళ్ళని నచ్చిపోవాలి, నేను నచ్చిపోవాలి. ఆమె మంత్రగతి కదా, ఆమె కొమ్మరాక అంటేనే మంత్రగత్తే శాతవాడ వేస్తుంది, మంత్రం ఇస్తుంది అని చేస్తుంది. భయపడతాడు దండించుకోవాలంటే నేను పోతా, అదే నేనే చూసుకుంటా. భయపడకు నువ్వు అల్లుడు, నేను భయపడుతున్నా. నేనున్నా, మీ మేనమామ ఉన్నాడు, భయపడకు. తల్లిదండ్రులు వచ్చినా మేనమామ ఉన్నాడు, నేనున్నా వచ్చినా, భయపడకు. నేను ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావే? నేను లేనా? నేను చూసుకుంటూనే వీళ్ళేందో వీళ్ళ కథ ఏందో నేను చూసుకుంటా. నువ్వు వేడిస్తే నిన్ను చంపేస్తే చెప్తున్నా. కూడు తిందామంటే కొడుకా, ఆ కూడులోని గుర్తే కొడుకా, నీళ్లు దాగి నిద్దరోతే కంటి రెప్ప కింద నువ్వే కొడుకా.
ఏమనకండ్రా, మీ బావ లేకపోతే నేను బతకలేనురా. పోయమ్మో ఇదేంది మావా ఆ? నడువు వీడికి వెళ్ళాడు నడువు. పిచ్చి పడిందా నీకు? ఏం పెట్టినవరా? తొలిపిట మొక్క పొడా నీ ఇంట్లో మన నువ్వురా మక్కకు. దా మావా నువ్వు ఫస్ట్ నీవు ఉన్నప్పుడు ఆ పిల్లగానికి ఇంత భూమి ఇల్లు ఏదో చూడయ్యా. ముందే నువ్వు నాకు అయిపోయినావు, మధ్యలో మెత్తగా అయిపోయినావు. నిజానికంటే నా జేబులో ఒక బీడి కట్టకు కూడా ఒక రూపాయి లేదే, నేను ఎట్లా చేస్తే చెప్పు. లేకుంటే లేకపోయా, నువ్వు లేకపోతే నేను బతకలేను. ముందే మెత్త పడిపోయినావు, మధ్యలో పీకర్ చేసి దాది ఎంత టార్చర్ పెడుతుందో, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతుర్రో, ఏం కథనో అందరు టార్చర్ భరించలేక. సీతకే తప్పలేదు శ్రీరామునికే దూరం, సిక్కులో చుట్టుకుందని ప్రేమకు లేదే వరం. లేవే అమ్మా అట్లా కొడుతున్నావు, నాకు బయటికే రనియరు. నేను నందమండా ముసలిదాన్ని తానం చేయి లేదురా నా తానా. నీకు ఇచ్చిపోయిందంటే అమ్మ ఇయ్యలేదు. నీకేం దండగా ఇట్లా దండిగా నాకెందుకు ఇస్తావు? మరి దండిగేస్తావు, ఇది కొట్టినందుకు. ఆరం కొడుతూ దండిగేస్తావు. అవును అవును ఎందుకు వెయ్యాలి మరి. ఎందుకు కొడతావు? నన్ను చూసి ఎందుకు వినిపిస్తలేవుగా? ఎందుకు రావు? నాకు చెవులేని రావా? 5 సార్లు కొట్టినా ఎవడాడు అన్నాడు నేనే కావురా నన్ను అన్నాడు చెవులేని రావా? నేనే కొట్టా, నీకు వినిపిస్తలేవని. ఎందుకు వినిపిస్తాయి? మస్తు వినిపిస్తాయి. తాను తెలిసిందా చెప్పు. నీ చెల్లో ఇంటితో పిర్రలు పెట్టుకొని పెయినిండా సొమ్ములు పెట్టుకొని తిరుగుతుండదు మరి మా తానే ఉండదు రా. తానే చేయి అడుగుతున్నావు నన్ను. నీకు ఇచ్చిపోయిందని అడుగుతున్నావు. ఇయ్యను. ఇప్పుడు ఏమన్నా నన్ను అంటివా? నేనేమంటి? కన్ను గిట్ట కొడిచివా నీకు అద్దెకుర భూమిని నిడువని కొడుక. కన్ను కొడితే ఆరం కొడితే అద్దె దగ్గర భూమి రాపించుకుంటావు. నన్ను ఎట్లా చూసినావు నీవు? అమ్మ నీకు దండ తల్లి, నీతో నేను ఏగలేను కానీ ఏగకనే ఇట్లా మరి నేను అందుకే తొందరనే పోయినాడు. పోయి తొందరనే పంపించినావు. తాను చెయ్యి, నీకు దండం పెడతా. లేవు ముఖే చెప్తా అయిపోతా. నేను పోతా. తాళం చేయి నీకు ఇయ్యను. ఉండదు నా తాళం కానీ ఇయ్యను. ఉంటే నీ కాలు మొక్తా. నా కాలేనికి మొక్కుతావురా నాయన నీవు. తాళం చెయ్యి ఉందా లేదా? ఉంటే మరి ఇయ్యను. పిల్లలు వెయిట్ చేస్తున్నాడా? అరే ఇయ్యను పో. మా అమ్మ చెప్తాను. చెప్పు చెప్పు అందరికి చెప్పు. భూమి రాసేయి ముందు. కాదురా, అవతలి ఇవతల వాళ్ళందరూ కలుపులు తీసుకుని మందులు వేయబట్టి పత్తి చేనులు మంచిగా అయినాయి, మక్క చేనులు మంచిగా అయినాయి, దొన చేనులు మంచిగా అయినాయి. నీకు లేవనిక శాతగా చూడమ్మా. లేతాం పట్టమ్మా, 4 గంటలకే లేతాం రేపు. 4 గంటలకి నువ్వు ఒకదానం లేస్తా కానీ ఇవి లేస్తాయే లేపాలి మనము. లేకపోతే ఎట్లా? ఎక్కడ అక్కడ మూసుకపోతున్నది కలుపు. చెవిటి దాన్ని ఎవరు లేపాలి అమ్మా? 3 గంటల సంది లేపిన చూస్తున్నది. ఏమైంది? పేర్లు పడ్డాయి. రేపటి నుంచి పొద్దుగాల లేవు. పొద్దుగాల తొందరగానే వండుకుంటాను అత్తమ్మా. పూని బతుకల మనవయ్య పొద్దుగాల లేవి అంటానంటే పొద్దుముఖాలు లేస్తానంటే కాదే. తెల్లారుజామున లేవు నరకతలేను, ముందరికి రా ఉరుకుతున్నది అక్కడ వాడి. 4 గంటలకు లేవు పొద్దుగాల. నాకు గుడ్డు బజ్జీలు ఏమొద్దమ్మా. మొన్న బాగా కష్టం చేసినందుకు గుడ్డు బజ్జీలు ఎత్తనే నాకు ఎరగబెట్టింది. అక్కకు కూడా ఎరగబెట్టింది. అత్తమ్మ ఏం చేద్దాం నేను చెప్పు. అదే నీ చెవులు ఎవరి సీసంపే దీని రూపం చూస్తేనేమో ఇరువాని ఉన్నట్టున్నది, సింగారం ఉండదు. ఈ దుడ్కను పెళ్లి సూపులు అప్పుడు బట్టన ఎత్తుండదు, ముందల పిర్రలు అడ్డుగుండయి పొట్టుండవి, శాతగాని బాడుకావు ఎవరితో అంటాను తలగట్టింది, సింగారం ఉండదంట అని. నిన్న కూలీలు కళ్ళు తీసుకురమ్మా కూలీలు చెప్పిర్రు. కడువ ఎత్తుకొని వచ్చింది నీళ్ళ కడువ. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. కాదు ఏం చెప్పులు. రేపు పొద్దుగాల 4 గంటలకు లేవు. 4 గంటలకు సరే అత్తమ్మా లేస్తావా? మళ్ళీ అమృతుకొని పంతవా? నాకు కాదు చెవులు వినవాడంది నీకు. సరే ఎవడెగుతాడేమో తింటాడు అక్కడ. చెల్లె అత్తమ్మ నాకు 2 సీసాల కళ్ళు దాపిస్తా అంటాను. నాకు చేత కావట్లేదు కానీ నువ్వు తాగు నా బదులు.
ఏంది నీ సీసన్ ఏం తాగాలా ఏమైంది నీకు అత్తమ్మ ముంగల పోయింది నీకేమైంది ఇట్లా తయారైన వేపునే రోడ్డు మీద ఎందుకు నవ్వుతున్నావు అక్క? ఎవడన్నా చూసినా మనల్ని ఏమనుకుంటాడు? ఇజ్జత్ తీస్తుంది, మన కుటుంబం పరువు మొత్తం తీస్తుంది. 2 సీసాలు తాగు, పండు కలుతాం రేపు పొద్దుగాల. మంద అవుతావా? అత్తమ్మకి చెప్తా నేను పోయినాక. బాగా ఎట్లయితుందో ఏమో దీంతోటి అయితే. నడుముందు బిడ్డ పొద్దు పోతున్నది, కలవానే రమ్మన్నది మా అత్త అంట అని. ఏం పని కాక పనిలే మనవయ్య, ఏడు పని అన్నీ ఉండు. ఏం కొమరమ్మా చూడనీకే 3 గోడాన్లు. ఆ చేను బీడైంది, పత్తి చేనులకు పోతే మంచిగా రాదు. ఏంటి మమ్మీ ఎవడు? ఏం చేత అక్క, నేనేం చేతనే, పత్తి చేను బీడైంది, మక్క చేను బీడే ఉండదు, జొన్న చేను బీడి ఉండదు, టమాటా చేను అంట అని అది ఆ ఉసుకెళ్ళి అక్కని మూసుకొని పోయింది. మరి వాన వాడి పాట వచ్చి మూసుకుపోయినాయి. ఏం చేతు ఒక్కదాన్ని ఏం చేస్తాను నేను? మరి వాళ్ళంతా ఏం చేస్తారు నీకు? ఇవి ఎడ్లే అవి మంతలు ఆవేవి బిఆర్ బయగాల పిల్లలు ఉండట్టుండే ఇంట్లో అవి. మరి ఏంటి ఎందుకు చెప్తున్నావు? కుండె ఉడుకుతుంది. ఇగో ఇదేమో బక్కది, కాలు రెక్కలు లేనిది, ఇదేమో చెవిటిది. మనం ఏం మాట్లాడుతాం దానికి ఏం వినవాడది, మన చెవిటి ముందర శంకూపిరంటే. ఇదేమో పిర్రలేవని ఎవరు తిండ్రి? అవిదేమో బరద్దులు తింటాయి అవి తింటారు అక్క. నేనేం చేతు ఊళ్ళో అందరు ఏమనుకుంటారు అంటే 4 కోడాన్లు పెట్టుకొని ఎడ్లుండారు 7 బీడ ఆన్నే ఉందంటే ఏం చేత అక్క. అత్తమ్మ గుడ్డు బాజీలు చేస్తా, ఇంటికి పోయి సందరాకిలు తీసి ఆకిలు ఉడిచి గుడ్డు బాజీలు చేస్తే కళ్ళు తెచ్చుకొని నడాకి ఇట్లా వారజాపుకొని తాగుతారు నువ్వు మామిద్దరు. చూసినా ఊకే పోయి దాన్ని ఊకే పోయకుండా గెలికి దడం తీస్తారేమ్మా. నీతోటి పెట్టుకున్నాడు నా బుద్ధి తక్కువ. అఖిల నువ్వు ఆకిలు చూడు, ఆ చెట్టు దానికి ఆ బాసనలు అన్ని తెచ్చి ఇడయి, నేను కూరగాయలు తెచ్చి ఆ బియ్యం పెడతా. మళ్ళా కంపలాకు ముత్తుకుంటుంది వచ్చినంటే. అఖిల ఇక బాసనలు ఆ చెట్టు దానికి అయిపోయే తొంతది. వానం పడ్డది, గి తట్టన్న తీసి గిక్కడ వేస్తే ఏమవుతుంది? సీటి ఏం చేస్తున్నావు నువ్వు? అన్న ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఒక బిడ్డ అని కావరం పెట్టిండు, మీ అయ్యకు వాడాలి ముందు. లేవు నాయన కాలు దీని ఆయన చెవిటి దాని చెవులో శంఖ ముందునే అంటే ఊడుస్తుంటే కూడా వినిపిస్తలేదు దీన్ని. పత్తి చేనులో కలిపి ఎక్కువైంది, ఏమైంది? తీసినామయ్యా, మస్తు తీసినాము. నీ పిల్ల మస్తు తీసింది, నీ వదిన మస్తు తీసింది. వద్దే ఏమైంది అట్లా కూర్చున్నావు? అమ్మో సోకు చిన్నగా లేదు నీది. మొగుడమ్మా మొగుడే నా ముద్దు మొగుడే, పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకుంటానమ్మా. సిగ్గు లేదు ఇంతనన్నా నీకు ఫోన్ పట్టుకొని చూస్తున్నావు ఒకటే. ఆ రీల్స్లలో ఏం చూస్తున్నావు గతగానం? అమ్మా చిన్న సోకు లేదు నీకు, కానీ తెలివి ఉందా నీకు? గా ఫోన్ పట్టుకొని చూసే బదులు ఇంట్లో గడ పోరగాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి చదువు చెప్తే ఏమవుతుంది? సిగ్గు లేదు నీకు, ఏం మాట్లాడతావు గలీజోడా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇగో పక్కనే మీ వదిన ఉంది, ఇంతనన్నా తెలివి లేదు. మాట్లాడేది వినిపిస్తలేదు అని చెప్పి ఇంక అట్లా మాట్లాడతా. ఇంట్లో పిల్లలు లేరు, సాల్ పట్టు నీలాగుంటే బాగానే. ఇక అఖిల మా మరిదేమో మాట్లాడుతుండు. ఏం మాట్లాడతాడక్క? ఏం మాట్లాడిపోయి ఆయన్ని అడుగుపోరాదు. ఆయన నాకెందుకు మీ పేర్లము మాట కానీ మరి నీకెందుకు అన్నప్పుడు ఎందుకమ్మా ఊకే ఊడ్చుకుంటా అయిపోతుంది కదా. ఆయన ఏ మాట చెప్పుకోవాలి అఖిల. నువ్వు మా మరిది చాలా మంచిగా ఉంటారు తెలుసా. నువ్వు బాగా కూడా మంచిగానే ఉంటారు కదా. సోమవారం వస్తేనేమో రామేశ్వరం పోయి గుండు కొట్టించుకుంటాడు, మంగళవారం వస్తేనేమో గిరాయి గుట్ట కోతాడు, బుధవారం వస్తే యాదగిరి గుట్ట కోతాడు, బేస్తారం వస్తే ఏడ గిక్కునేది తెలియదు. ఆ గీకి 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 గీకి
ఆ టీవీలో గుండుగాడు వస్తాడు చూడు బంగారం చెప్తాడు ఆయనకంటే అధ్వానమైంది గుండు. ఆయన్నేమో పైసలు ఊకేనే రావని ఆయన గీక్కుంటాడు. మరి బావకేమైందని గీ బావకు ఎంతకలు ఊకేనే రావని పుస్సున తీసేస్తాడు. మరి ఎందుకు అడగరా? ఏందో అఖిల నా తలరాతనే మొగడా అంటే అమ్మ దగ్గర కురుకుతాడు, మొగడా అంటే అమ్మ. ఏం చేద్దాం అక్క మరి అత్తమ్మని? ఏం చేద్దాం, నువ్వు బాసనలు తోము, నేను ఆకిలి ఉక్తా, ఆ చెట్టు కూరగాయలు కట్ చేస్తా, గుడ్డు బాజీలు దేవి అత్తమ్మకు పెడదాం. ఏమైంది భాగ్యమ్మ? కనబడతలే అత్తమ్మ, ఆకిలి ఉడుస్తున్నా. కనబడతలేవు బిడ్డ. మీ మామ ఈ కాంత కేజీ గుద్దిండు, ఈ కాంత కేజీ గుద్దిండు, గుడ్లు బయట పడ్డాయి తీసి ఆమ్లెట్లేయి, గుడ్లు బయట పడ్డాయి తీసి ఆమ్లెట్లేయి. అత్తమ్మ నువ్వు మా మామ నేను గుద్ద పోయిన ఆడమ్మా, గుద్ద పోయిన ఆడమ్మా. ఏం పోయిండు? గుద్ద పోయిన ఆడు నిన్ను. అయ్యా నాకు మరి గుద్ద నీతో అంటున్నాడు మా మామ, నేనంట గుద్ద పోయిండంట ఆయన. అమ్మో భాగ్యమ్మ అయిపోయాలంటే నా పెద్ద కడలే. మా అత్త కూడా మస్తు మజాక్ చేస్తా. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ మా అత్తమ్మ మంచిది, బంగారత్తమ్మ. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ నా పెద్ద కొడులు బంగారం పానం. నేనంటే పానం, నీ పానం తీస్తా పో ఎనడవనా, పానం తీస్తా పో ఎనడవనా. సురేష ఏం చేస్తున్నావు బిడ్డ? సెల్ చూస్తున్నావు అంటే ఏంది అది? బొమ్మలు చూసే టైం ఆరగాడ. మీ అన్న పాలు విండికి వస్తుండగా పాల బూత్ కాడికి పోయి జెర్సేపు నిలబడితే కాదా నాయన? అలసిపోయినావు పీకి మళ్ళీ వేస్తావు కంపెనీలా. సరే తరలే. ఏయ్ ఏయ్ ఏమైందే అట్లా కూస్తున్నావు? బాగా తలకాయ నొత్తాంది అత్తమ్మ. ఎందుకు? మా అమ్మ గుర్తొచ్చి తలకాయ ఒకటే గుద్దుతాంది అత్తమ్మ. మీ అమ్మ గుర్తొస్తే నెత్తి గుద్దుతున్నా అది, మీ నాయన గుర్తొస్తే ఏం గుద్దుతుంది? ఏమో అత్తమ్మ, ఇంకా మా నాయన గుర్తు రాలే. గుర్తొస్తే ఏం గుద్దుతుందో చెప్తాం. కూరగాయలు పోస్తే కాదే. ఎందుకు కొరుతున్నావు అత్తమ్మ? చెవులు గిల్లు అంటున్నాయి, నాకు చెవులు వినిపిస్తాయి. మళ్ళీ నీకు నెత్తి గుద్దుతుంది అంతగానం గట్టి కొరితే. మా అమ్మ నాకేం యాదికి రాదు. పిల్లలు సీటీ అమ్మ ఏం చేస్తున్నావే? చదువుకుంటే కాదు కవితలు అన్న చదువుతున్నావు, ఏం ఫోన్లో వస్తున్నావు? ఆన్లైన్ క్లాస్ వింటున్నా. ఎవతమ్మా ఆన్లైన్ అంటే ఏంది? ఫోన్ లో చెప్తారు చదువు. సన్యాసి చూడు ఎంత ముందు చదువుకుంటున్నాడు అన్న. ఆయన చదివితే 3rd క్లాస్ వస్తాడు, నేను 1st క్లాస్ వస్తా. ఏమనమ్మా మీ అయ్య పెట్టిన ఆడుకు. సన్నయ్య జర లేవు నాయన, నీతోటి పని ఉండదు. నీ పని ఏందో నాకు తెలుసుకో. అమ్మ లేవురా, నిద్ర పట్టదు బిడ్డ, పానం పుల్ల చిరిపోయింది, చేనులో పని చేసేసి లేవురా. ఎందుకు లేవు? జర గడికి ఎత్తులేవు. ఏడుకోవాలి చెప్పు. ఇంకా కలుదుకున్నాం గడికి ఎత్తులేవు బిడ్డ. ఎందుకు మళ్ళీ వస్తలేవురా నాయన? ఏం కాను. అరే నీకు పైసలు రాసుగా ఉంది, ఒక 5 రూపాయలు ఇస్తా లేవురా? నాకు 10 రూపాయలు ఇస్తాను వస్తా. సరే ఇస్తలేవు, 10 రూపాయలు ఇస్తలేవు. బుక్కులు ఆడబెట్టి పిల్లలు లంచానికి మంచం వేస్తారే తల్లి. ఏడికి రారయ్యా గేట్ కాడికి పోయినాక ఇస్తా, అన్నీ ఇన్నే కావాలి అంటావు. వాయమ్మో ఏడికి అంటావు. ఇక కదా మళ్ళీ మీ పెద్దనాయన ఈయన చూస్తే మొత్తుకుంటాడు రయ్యా. ఈ 10 రూపాయలు నువ్వు తీసుకో, ఈ 100 రూపాయలు నాయన, 15 రూపాయలకు వచ్చి 2 సీసాల కళ్ళు తీసుకొని మిగతా గుడి బాజీలు తీసుకొని రా. గుడి బాజీలు నాకు నేనేం తిందిరా, నాకు ఆకలిగా బిడ్డ తీసుకొని రాపో. చేస్తా మళ్ళీ ఈయన ఉండాలి. ఈయన ఉంటే పోరా. అమ్మా ఏమైనా గిడ కూర్చున్నావు? శాతం అయితే లేదు, బాగా పొలిసింది పచ్చి కలిసి. చూసిన వాళ్ళకి ఎవరైనా బయట ఉంటే వికారం అవుతుంది, పాలు లోపలికి. అమ్మో వాళ్ళ ఇంట్లో ముందర పోయి కూర్చున్నా, బట్టలు ఇప్పి కూర్చున్నా, బాగా మాట్లాడతా. నువ్వు కూడా మీ నాయనలాగా పోతే కాదా ఇంటకు? కాదమ్మా నీకు దండం చేస్తా పావే. అగో ఏం చేసి బిడ్డలో ఏం చేస్తావు చెప్పు కూర్చొని. ఆగో నేను నా ఇంటి ముంగలు నేను గేటు కాడ కూర్చోవద్దు. ఆ బిడ్డ పోతేమో ఆకిలి ఉడుస్తున్నది, పోటీ బాసాన్ని తోముతున్నది, ఆ చెవిటి దానికి నెత్తిన వస్తుంది అంటే అలా కూర్చున్నది. ఏమని అనుకోవే, నీకు దండం చేస్తా, నాకు రాతకు నిద్ర రాదు. ఒక కలిసీసా 2 గుడ్డ బాజీలు గోలెంపాకు గెట్టే. ఏంటి మమ్మీ ఎవడు? అట్లా అంటే నేను 3 సీసాలు అన్న చెప్తుంది. పెడితే పో, నీకు దండమాన చేస్తా, నీ కాలు మొత్తం పెడితే పో నాయన, నీకు దండం చేస్తా, పెడితే నిద్ర రాదు రాతడికి. పెడితే ఓమా ఏమైందే తొవ్వల కూస్తున్నావు? ఏమో బరే నాకు అంత పరిశాన్
ఏ అమ్మ ఆడ బసన్ కాడ సీన్గాలు లేడు, సీన్గాని పెళ్ళానికి పాము కడిచింది. అయినా రాత్రుల పూట ఇట్లా వెళ్ళి గోడల పడి పాములు వస్తున్నాయి. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎట్లా అయిపో? ఇంత లైట్ ఉండదు, పాములు వస్తున్నాయి. నీ అమ్మ వాతావరణం ఎట్లుంది చూస్తున్నావా? చల్లగా ఉంటుంది, ఎండ పడుతుంది. లోపల భూముల నుంచి వచ్చేది వస్తావే, తేల్లో పాములో పురుగులో పుట్టలో. వస్తాపా సన్నే దుకాణం కాడికి పోయింది, తెస్తూ రాగానే వస్తాపా. సన్నిగాడు దుకాణం పోయిండా? అవును కానీ నీ కోడలు చాయ్ పెట్టించిందా లేదా నీకు? వాళ్ళు ఏడు పని అన్నీ ఉండదు, బాసాన్ లేదోమలే. నీ పెన్నానికి అట్ట నెత్తిన వస్తున్నాడు, కూర్చున్నది పెట్టిపో, ఆ చాయన్న పెట్టిపో. అది పని చేయంటే చాలు, ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటుంది నీ అమ్మ. దానికి భయం లేదు, భక్తి లేదు. అయ్యా అదో చెట్టిది, నువ్వు లొట్టగాడవు. ఏం జడి చాలు అయ్యా. అమ్మా రాజేశా, అమ్మా చాయ్ పెట్టి మీ నాయనకి వస్తాడేమో, అంత ఆకురి జర అంత ఉంచురు, ముసలాయన వస్తే మొత్తుకుంటాడు. సరేలే, నేను ఇంత తాగి నాయనకు పెడతా. చాయ్ పెట్టు ఏం పెట్టు. ఆడిపోయినావా లాల్ సాబు? ఆడిపోయింది కూడా నీకు చెప్పాలనా? మరి పొద్దుగాల జ్వరం వచ్చింది పెన్నమా అంటాను, ఇంటికాడు ఉండవు, చేనికి రాలేదు. పిల్లలు ఏమో ఇంట్లో లేడు, తాత తిన్నిక రాలేడు అంట. పిల్లలు అంటున్నారు, ఆడిపోయినావు నువ్వు. ఆడ 2 సీసాల కాళ్ళు తాగి గుడి బాజులు తినుకుంటాడు కూర్చొని. నీకు అన్నీ చెప్పాలా, ఎచ్చకాయలు పుచ్చకాయలు అన్నీ చెప్పాలా నీకు? అమ్మ పానికి మాలిందా నువ్వు? సలుగుతున్నాడు మగ ఆయన. ఏంటి మమ్మీ ఎవడు? కాళ్ళు రాళ్ళకు తాకుతుండయి, మందులు అని చెప్పి తక్కువ తాగాలి. ఆ ఇల్లు పోయి టీలు పడి తిరుక్కుంటా, దాన్ని తాగి మనం పోసుకొని పోయినాడేమో. సిగ్గులు ఎదురయ్యా కొడుకులు కోడన్లు అయినాక, మనమలు అయినాక. నీ బతుకలా మనవయ్య. లేవు ఇంట్లోకి లేవు, నడువు. ఎవడెవరు నువ్వు రాని లేవు మన నీకే? లేవే పండ్లు పని రాలగొడతా. ఎందుకు ముసలి అయిపోయినావు? తెచ్చినావురా? తెచ్చినా. గుడిబాజీ లేవి లేవంట, దేవుతున్నంట ఇప్పుడే. ఇప్పుడు దేవుతున్నా? పైసలు ఆమెకే ఇచ్చి వచ్చిన. పోరా అయ్యా, అది మతి మార్పులది. ఇప్పుడు ఇయ్యదంట. పోయి కూర్చొని తేపో నాయన, నువ్వు తెస్తా తేపో. పిల్లగాడు సరే ఉండడా ముసలి ఆయన? ఇక తాగితేనేమో రోడ్డు మీద అయితే ఇంకా హౌస్ సాట్ కన్నా కూర్చొని కలదా అయిపో.